సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 హలో సార్. హలో అండి, నమస్తే. బాలయ్య బాబు గారితో మాట్లాడుతుంటారని విన్నాను. బాలయ్య బాబు గారితో మాట్లాడే మాట వాస్తవమే కానండి. అయితే ఆయనకి నేను చేయలేదండి, ఎందుకంటే అన్నయ్య గారి నెంబర్ కూడా నాకు తెలియదు. మేము ఇంకో విషయం చెప్పాలి, నేను అన్నయ్య గారితో మాట్లాడాలను లేకపోతే అన్నయ్య గారు ఆయన్ని ఇబ్బంది పెట్టాలని నాకు ఉండదండి. నా 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 లెక్కలో నేను వెళ్ళిపోతాను, నా ఫోన్లో నేను వెళ్ళిపోతూ ఉంటాను. బాలయ్య బాబు గారికి డ్యాన్స్ చేయాలి, ఆయన గెటప్ చేయాలి, ఆయనతో ఇలా చేయాలి, ఆయన మూమెంట్స్ ఇలా చూపించాలి, అభిమానుల మందనలు పొందాలి, ప్రేక్షకుల నుంచి వాళ్ళ ఆశీస్సులు వాళ్ళ అభిమానాన్ని తీసుకోవాలి. ఇదే తప్ప ఆయన డిస్టర్బ్ చేయాలని నాకు ఉండదండి. కాకపోతే లాక్డౌన్ ఫస్ట్ టైం ఎప్పుడు మాట్లాడారు? అది చెప్తున్నాను. లాక్డౌన్లో అమ్మగారు శివైక్యమయ్యారండి. మా అమ్మగారు శివైక్యమైనారు. శివైక్యమైన తర్వాత నేను ఆ బాధలో ఉన్నాను. ఆ బాధలో ఉండిన తర్వాత లాక్డౌన్ సడలించారు, కొన్ని ఆంక్షలతో సడలించారు అప్పుడు. సో బయటికి రావడానికి ఈవెంట్స్ కూడా లేవు, మీకు తెలుసు కదా. ఈవెంట్స్ కూడా లేనప్పుడు ఏంటంటే ఇంకా అక్కడే మా అమ్మ తిరిగే అన్నీ కనపడుతున్నాయి కళ్ళకి. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం ఉండే. మా తల్లిదండ్రులు ఇద్దరిలో అమ్మ అంటే నాకు ప్రాణం. లేకపోయేటప్పటికి నాకు అదే బాధలో ఏడుస్తూ ఒక పిచ్చోండి అయిపోయినట్టుగా అయిపోయింది. మా ఆవిడ ఏమందంటే, ఏమన్నా ఎలా కాదు, మీరు వీడియోలు చేస్తూ ఉంటారు కదా, ఫేస్బుక్లో వీడియోలు పెట్టండి, రోజుకి ఒక గెటప్ వేసుకొని పెట్టండి, మీకు కాస్త మైండ్ డైవర్ట్ అవుతారు ఈ సిచ్యువేషన్ నుంచి అని చెప్పింది. అలా చేస్తూ ఉండగా ఎవరోనండి సంథింగ్ తెలీదు, ఆయన బాలకృష్ణ గారికి నా వీడియో ఒకటి పంపించారు. భైరవదీప్ శ్రీతుంబుర్నాను చేశాను అప్పుడు నేను. అది సరిగమలు కూడా యాస్టీజ్ అలాగే ప్రాక్టీస్ చేసి ట్రాక్ మీద చేశాను ఆ సాంగ్. అది పంపిస్తే ఎవరు ఏంటంటే ఇట్లా అంటే వాళ్ళ అమ్మగారు ఇట్లా చనిపోయి ఉన్నారు, బాగా బాధలో ఉన్నాడండి, ఏం చేస్తున్నాడంటే నెంబర్ తీసుకొని ఫోన్ చేద్దామని చెప్పి అప్పుడు నా నెంబర్ తీసుకొని బాలయ్య బాబు గారు ఫోన్ చేయడం జరిగింది. నా కళ్ళమ్మటి కాదండి, అసలు నన్ను నేనే మర్చిపోయా. ఫోన్లో ఫస్ట్ టైం ఆయన వాయిస్ వినగానే తెర మీద చూసే నా అభిమాన హీరో, నా దైవం మా అన్నయ్య, తెర మీద చూస్తాం, ఓ గోల్ చేస్తాం. ఆయనే ఫోన్లో మాట్లాడంగానే సాక్షాత్ భగవంతుడే వచ్చేసాడనిపించి నాకు అర్థం కాలేదు, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయా. మా పిల్లలైతే ఆ వీడియో కూడా తీశారు, ఆయనతో నేను మాట్లాడుతున్న ఆ బాడీ లాంగ్వేజ్ని. అమ్మగారు ఇట్లా ఇదే అవునన్నయ్య, చాలా బాధ, ఏం పర్లేదు, నువ్వేం బాధపడద్దు, నీకు అన్నయ్య ఉన్నాడు, ఓకేనా అని. థ్యాంక్స్ అన్నయ్య. అన్నయ్య మీతో ఒక్క వీడియో కాల్ మాట్లాడాలన్నయ్య అన్న. తప్పకుండా అన్నయ్య గారు, మీకు తెలుసు, చాలామంది తెలుసు, అన్నయ్య గారు జాతకాలు, ముహూర్తాలు, శకునాలు, నక్షత్రాలు ఇవన్నీ ఆయన పర్టికులర్గా ఫాలో అవుతాను. అన్నయ్య గారిలాగే నేను కూడా ఆయనలాగే తెల్లవారుజామున లెగుస్తాను, తెల్లవారుజామున నా పూజా కార్యక్రమాలన్నీ తెల్లవారుజామున అయిపోతాయి. బేబీ ఇంట్లో ఉంటే, బయటకు వస్తే కుదరదు కాబట్టి నేను ఇంట్లో ఉంటే మాత్రం కంపల్సరీ అదే టైం నాకు. సో అన్నయ్య గారు ఏమన్నారంటే, ఇవాళ ఫలానా నక్షత్రం, రేపు ఆదివారం, సోమవారం చేస్తాను నీకు అన్నాడు. సరే అన్నయ్య అన్న. అన్నయ్య ఏదన్నా మేకప్లో ఉంటానన్నయ్య, గెటప్లో మీ గెటప్లో ఉంటానన్నయ్య, ఏ గెటప్లో ఉంటే బాగుంటుందంటే, నీ వాట్సాప్ డీపీ చూశాను, అప్పుడు పైసా వసూలు గెటప్ ఉండేదిలేండి, పైసా వసూలు గెటప్ బాగుంది, అలాగే ఉన్నాడు. అలాగే అన్నయ్య 8 గంటలకు చేస్తా ఉన్నారు ఫోను, కరెక్ట్గా 8 గంటలు. నేను ఆయన టైం అంటే టైమేనండి, చాలామంది తెలుసు ఆయన టైం పంచువాళ్ళు, బాగా టైం పక్కాగా పాటిస్తారు. 8 అంటే 8, కరెక్ట్గా 8కి ఫోన్ చేశారు. నేను గెటప్లో ఉన్న వీడియో కాల్ చేశారు. చూశాను, ఏంటి పైసా వసూలు, ఏం పర్ఫార్మెన్స్ ఇస్తున్నావు, వసూలు పాట కూడా పాడారు అన్నయ్య. మర్చిపోలేండి, అదొక వరం నాకు. అట్లా తర్వాత, తమ్ముడు నీకు ఇబ్బంది ఏం లేదు, నీకు ఏ సమస్య వచ్చినా అన్నయ్య ఉన్నాడు, ఏం పర్లేదు, అమ్మలేదని నువ్వు ఇదో, ఎందుకంటే నీ వెనక ఫ్యామిలీ ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, నువ్వే ఇప్పుడు ఇంటికి పెద్ద దిక్కు, జాగ్రత్తగా అని చెప్పి నాకు మంచి చూడు అన్నీ చెప్పి అన్నయ్య గారు నాకు ధైర్యాన్ని ఇచ్చారు, ఒక మనోధైర్యాన్ని ఇచ్చారు. ఆయన కంటిన్యూ అవుతున్న తర్వాత సమస్య ఒకటి వచ్చినప్పుడు అన్నయ్య గారికి నేను చెప్పాను, సాల్వ్ చేశారు. ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ అన్నారు, ఒకటి వచ్చింది, చేశారు కూడా. ఓకే. అయితే ఇట్లా జరిగింది. నేను జరిగిన విషయం తెల్లవారుజాము 4 గంటలకి ఆయనకి ఫోన్ చేశాను. ఫస్ట్ 1:30కి మెసేజ్ పెట్టాను నైట్. ఆయన ఏ టైం అయినా పెట్టమన్నారు, అంటే ప్రాబ్లంలో ఉంటాను కదా, ఏమైనా ముఖ్యమైనది అయితే ఎమర్జెన్సీ అని పెట్టమన్నారు. నేను అట్లా ఎమర్జెన్సీ అని పెట్టాను. 4 గంటలకు ఫోన్ చేశాను, ఆయన పూజలో ఉన్నారట, నాకు తెలియదు. 2 సార్లు చేసి పెట్టేశాను. అరగంట తర్వాత అన్నయ్య చేశారు, నేను పూజలో ఉన్నానమ్మా, చూసాను, ఎమర్జెన్సీ ఏంటి సంగతి అన్నారు. ఇలా జరిగింది అన్నయ్య అన్న. మేమంటే కాన్ఫిడెన్స్ కల్పించి మాట్లాడి, ఇంకోసారి మా ఊరి దగ్గరికి వస్తే మాత్రం బాగోదని గట్టిగా అవతల వాళ్ళు ఇంకేమో ఇప్పుడు మళ్ళీ అటు వెళ్ళాల్సి వచ్చింది, ఆ ట్రాక్లోకి పొలిటికల్గా వెళ్ళింది ఇది. వాళ్ళకి గట్టిగా ఇచ్చి డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి, ఏం లేదు మా ఓడయ్య మా అని చెప్పి మాట్లాడి సెటిల్ చేశారు, అయిపోయింది. తమ్ముడు ఏం ప్రాబ్లం లేదు, ఏం లేదన్నయ్య అన్న. మళ్ళీ ఏమన్నా వస్తే చెప్పు నాకు, సరే అన్నయ్య అన్న. అంటే బాలయ్య బాబు గారితో అంటే మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఒకసారి ఏమైనా కాల్ ట్రై చేద్దామా? ఓయ్ ఏమంటారు? 4 అయింది, ఈ పాటికి పడుకొని లేచే ఉంటారు కదా.
ఇప్పుడు ట్రై చేస్తానండి బై లక్. అన్నయ్య గారు ఫోన్ లిఫ్ట్ చేస్తే కోరుకుందాం లిఫ్ట్ చేయాలని. నేను మెసేజ్లు పెడుతుంటానండి, అన్నయ్య చూస్తుంటారు. అన్నయ్య స్పీకర్ ఆన్ చేసి ఆన్ చేస్తాం. ఎత్తట్లేదండి, సంథింగ్ నేను బిజీలో ఉన్నారేమో. సో కలిసారు, ఎన్ని టైమ్స్ కలిసి ఉంటారు ఇప్పటికి బాలయ్య బాబు గారిని? బాలయ్య బాబు గారిని నేను నిజాలు మాట్లాడతానండి, అబద్ధాలు చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఉన్నదంటే చెప్తాను, ఆయనలాగే ముక్కుసూడిగా మాట్లాడతాను. బాలయ్య బాబు గారు అయితే ఇంతవరకు నేను కలవలేదండి. ఇప్పటి వరకు కలవలేదు, ఓన్లీ వీడియో కాల్. ఓన్లీ వీడియో కాల్స్, వీడియో కాల్స్, ఆడియో కాల్స్. అన్నయ్య నమస్కారం. చంద్రశేఖర్ గారు. అన్నయ్య నమస్కారం. అన్నయ్య నమస్కారం. నమస్కారం అన్నయ్య, ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు అన్నయ్య. ఉన్నాడు బాబు పక్కన. ఎన్ని బాబుకి? అన్నయ్య అబ్బాయికి 21 వచ్చినాయి అన్నయ్య. 21 అన్నయ్య. అన్నయ్య అబ్బాయికి ఇస్తున్నాడు అన్నయ్య. ఆల్ ద బెస్ట్ అన్నయ్య. థ్యాంక్ యూ. గౌతమ్ కదా? గౌతమ్ అవునన్నయ్య, అవునన్నయ్య. ఇస్తున్నా అన్నయ్య. బాబు దీర్ఘాయుష్మాన్ బాబా గౌతమ్ సార్. థ్యాంక్ యూ సార్. జన్మదిన శుభాకాంక్షలు. జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆ భగవంతుడు నీకు ఆయురారోగ్యం, సంపూర్ణ ఆయుష్ ప్రసాదించాలని, ఇంకెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ భగవంతుడి జీవన్ నీకు అందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. మీ ఆశీస్సులు అందినాయి అంటే ఇంకా ముక్కోటి దేవతల ఆశీస్సులు నా బిడ్డకు వచ్చేసినట్లే అన్నయ్య. ఎప్పుడు కలవాలనిపించలేదా లైవ్ లో? కలవాలని అనిపించలేదా అంటే అనిపించిద్ది, కానీ భగవంతుడిని దూరం నుంచి చూడాలి, భగవంతునితో పాటు వెళ్ళి ఆయన పక్కన నించోవాలనుకోవడం తప్ప అని నా ఫీలింగ్. అంటే అందరూ ఆయన ఫోటో దిగితే గొప్పగా ఫీల్ అవుతారు, తప్పలేదు అందులో, వాళ్ళ అభిమానం అది. ఎందుకో నాకు ఆయన కలవాలని, ఆయన పక్కన ఆయనకి ఎన్నో వాచకాలు ఉంటాయండి, నేను వెళ్ళటం వల్ల ఆయన డిస్టర్బ్ అవ్వచ్చు. ఒక్కసారి మాత్రం లక్ష్మీ నరసింహ వచ్చిన టైంలో అండి, మూవీ వచ్చిన టైంలో ఇక్కడే హైదరాబాద్లోనే శిల్పారామంలో ఒక అకేషన్స్ అందరూ నాకు గుర్తులేదు, కానీ ఈవెంట్ నాది కూడా కాదు, అది హైదరాబాద్ వాళ్ళది ఈవెంట్. అది మమ్మల్ని పిలిపించారు, నేను, చిరంజీవి, జూనియర్ చిరంజీవి గారు, జూనియర్ వెంకటేష్ గారు, నాగార్జున గారు, ఇట్లా మొత్తం ఒక 7 మెంబర్స్ వచ్చి అందరిని పిలిపించారు వాళ్ళే. ఆ ఈవెంట్లో చేస్తుండగా బాలయ్య బాబు గారు గెస్ట్గా వచ్చారు అక్కడికి, ఆ ఫంక్షన్కి. అది వచ్చినట్టు కూడా నాకు తెలియదు వాస్తవంగా. నేను లక్ష్మీ నరసింహ పోలీస్ గెటప్ డైలాగ్స్ చేస్తున్నా, కుమారస్వామి, గోపాలస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సీతారామస్వామి, నారాయణ స్వామి అని ఇలా 5 కొడుకులు పుట్టి చనిపోతూ ఉంటే ఈసారి పొట్టుపై పెట్టే చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని మొక్కి మరీ పెట్టాడరా మా నాన్న, నా పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని డైలాగులు చేసి వచ్చేస్తాను లోపలికి. ఆ ఈవెంట్ మేనేజర్ వచ్చి బాలయ్య బాబు గారు సూపర్ చేశారు, బాలయ్య బాబు గారు క్యాప్స్ కొట్టారు చూసారా అన్నారు. ఏ బాలయ్య బాబు గారు అండి? బాలయ్య గారు వచ్చారయ్యా అన్నారు. అవునా, ఎక్కడ సార్ అన్న? అటు వెళ్ళిపోయాడు ఆయన. వాళ్ళు నుంచొని అంటే క్లాప్స్ కొట్టలేదు కూడా నేను చూడలేదు, అసలు ఆయన వచ్చాడు అనుకోలేదు, లేదు వెనక నుంచి చూస్తాను, బ్యాక్ వెళ్తున్నారు. వైట్ అండ్ వైట్ సుర్వాలాల్చి అది అంటారు కదా, అది వేసుకుని సైడ్ ఒక చున్నీ వేసుకున్నారు, వెళ్తున్నాను వైట్ అండ్ వైట్. బ్యాక్ నుంచి చూసా, నమస్కరించుకున్నాను బ్యాక్ నుంచి. అరే ఆయన వెళ్తున్నారు, ఆయన నన్ను చూడలేదు కూడా ఆయన. అప్పుడు లక్ష్మీ నరసింహ వచ్చినప్పుడు అండి అది, అంతే. ఇప్పుడు కలిసే ఆపర్చునిటీ అమ్మ బాబోయ్, అబ్బో అబ్బా అబ్బా అబ్బా, అది ఒక నిజంగా రమ్మని చెప్పి కలిస్తే ఫస్ట్ ఏం మాట్లాడతారు బాలయ్య బాబు గారు? నాకైతే ఒకసారి ఫోన్లో చెప్పారండి అన్నయ్య గారు, నేను అటు విజయవాడ వచ్చినప్పుడు కానీ గుంటూరులో వచ్చినప్పుడు కానీ, తప్పకుండా నువ్వు కలుద్దు కానీ లే. నేను అడిగాను, అన్నయ్య మిమ్మల్ని ఒకసారి కలవచ్చా అన్నయ్య అన్న. తప్పకుండా, ఎందుకు ఇక్కడ దాకా నువ్వు, నేను అటు వచ్చినప్పుడు నేను చెప్తాను నువ్వు కలుద్దు కానిలే అని అన్నారు ఫోన్లో. తర్వాత ఇంక లేదు, ఇంకా సందర్భం అయితే రాలా. కలిసినప్పుడు ఏం అడుగుతారు అన్నారు కదా, అడిగేది ఏముంటుందండి, ఇంకా భగవంతుడిని చూసిన తర్వాత ఎన్నో అనుకుంటాం చూడటానికి వెళ్ళేటప్పుడు, నేను ఇది అడగాలి అని ఉంటుంది. నేనేం అడగనండి, ఆయన చూస్తే చాలు, నమస్కారం, ఆయన పాదాలకు నమస్కారం చేస్తే చాలు, అయిపోయింది. అంటే ఏదో అది అడగాలి ఇది అడగాలి, నాకు ఇట్లా ఉందో నాకు ఇట్లా ఉందో అనుకుంటున్నా, అలా నేను చెప్పనండి బాలయ్య బాబు గారికి. నా సఫర్ అయితే నేను పడతాను, కానీ వాస్తవంగా నా గురించి ఆయనకి తెలిస్తే ఆయనకు ఒక చెమట చుక్క నా కష్టాలు పోవాలంటే, కానీ నేను అడగను. జై బాలయ్య. జై బాలయ్య. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.